హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చేశానండి. మనకి అప్పటికప్పుడు చుట్టాలు ఇంటికి వచ్చారనుకోండి, చక్కగా ఇలాగా చికెన్ కర్రీ హడావిడి లేకుండా సింపుల్గా మంచి చిక్కటి గ్రేవీతో కమ్మనైన రుచితో ఇలా చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. ఇది చపాతీ, పరోటా, అలాగే రోటీ, జొన్న రొట్టె, రైస్, బగారా రైస్, వైట్ రైస్, ప్లెయిన్ రైస్, ఇలా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. నేను కడాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న బగారాకు, బిర్యానీ ఆకు అంటారు కదా, ఇది కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఇది కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే నాన్ వెజ్లో సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు చక్కగా దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకు అల్లము, అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని నేను 1 కేజీ చికెన్తో చేసి చూపిస్తున్నానండి. ఇలాగా కేజీ చికెన్ని ఇందులో వేసేసుకొని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా మనకి పైకి వచ్చేస్తాయి. ఇలా వాటర్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుందామండి. ఒక్కసారి ఇలా చక్కగా కలిపేసుకోండి. ఆయిల్లో చికెన్ అనేది చక్కగా ఫ్రై అయితే మనకి నీచు స్మెల్ కూడా ఉండదండి. ఇలాగా సాల్ట్ వేసేసుకోండి. ఇలా సాల్ట్ వేసేసుకొని మీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగినంత, మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో అంత చూసి వేసుకోండి. ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. కారం వేసాక మళ్ళీ మనము వెంటనే కలపకూడదండి. ఇలా మూత పెట్టేస్తే మనకి కారం అనేది చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా ఫ్రై అవుతే కారము పచ్చి వాసన ఉండకుండా ఉంటుంది. ఇలా ఒక్కసారి చికెన్లో ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. ఇందులో మనం ఎలాంటి మనం జీడిపప్పు పేస్ట్ కానీ, అలాగే నువ్వులు, గసగసాలు ఇలా ఏది కూడా మనం వేయట్లేదండి. వేయకుండానే చిక్కటి గ్రేవీతో ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నానండి. ఇలాగ వాటర్ వేసేసుకోండి. ఇలా వాటర్ అంటే నేను ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా కుక్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా చికెన్ని బాగా ఉడికించకూడదండి. బాగా ఉడికిస్తే మనకి లబ్బర్లా సాగుతుందన్నమాట చికెను. ఇప్పుడు నేను 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే ఒక 2 స్పూన్స్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నానండి. ధనియాలేమో ఫ్రై చేసేసి పొడి చేసి పెట్టుకున్న ప్లెయిన్ ధనియాల పొడి. గరం మసాలా అంటే గరం మసాలాకి ధనియాలు, అలాగే 2 లవంగా, ఇలాచి, దాచిన చెక్క వేసి వేయించి పొడి చేసి పెట్టుకుంటానన్నమాట. అది గరం మసాలా. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న 1/2 కప్పు పెరుగు వేసుకున్నానండి. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మనకి చిక్కగా గ్రేవీ వస్తుంది, అలాగే నీచు స్మెల్ ఉండదు. ప్లస్ చికెన్ కూడా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. చూడండి చక్కగా ఉంటుంది మనకి కర్రీ వచ్చి. చూడండి ఎంత థిక్గా వచ్చేసిందో మనకి గ్రేవీ. ఇందులో నేను ఎలాంటి పేస్ట్లు కానీ ఏమీ వేయలేదండి. గసగసాలు కానీ, కొబ్బరి పొడి కానీ ఇలా ఏమీ వేయకుండా కూడా మనం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని సింపుల్గా చేసుకున్న మన చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇలా చపాతీ వేసేసుకొని వేడిగా ఇలా చికెన్ కర్రీ పెట్టేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి హడావిడి లేకుండా. ప్లీజ్ అండి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.